తెలుగు రాష్ట్రాల్లోనే ఖజానా ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు. మన హిందూ దేవాలయాల్లో కొన్నింటికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆనాడు నిర్మించిన దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే ఇలా నిర్మించిన వాటిలో రాక్షస గుళ్ళు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అసలు రాక్షస గుళ్ళు అంటే అర్థం ఏంటి? రాక్షస గుళ్ళలో నిధి నిక్షేపాలు ఉంటాయంటారు. అది ఎంతవరకు నిజము? అసలు రాక్షస గుళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? చరిత్రను ఒక్కసారి పరికించి చూస్తే మనకు పాతరాతి యుగం, కొత్త రాతి యుగం అనేవి కనిపిస్తాయి. వాటిలో కొత్త రాతి యుగపు ఆది మానవులు ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్ళేవారట. గుంపులు గుంపులుగానే జీవనాన్ని కొనసాగించేవారట. వారికి పునర్జన్మలపై విశ్వాసం ఎక్కువగా ఉండేది. అందుకే వారిలో ఎవరైనా చనిపోయినట్లయితే వారు మళ్ళీ ఎక్కడో ఓ చోట జన్మిస్తారనే ఉద్దేశంతో ఒక పెద్ద మట్టి కుండను తయారు చేయించి చనిపోయిన వారి మృతదేహాన్ని ఆ కుండలో పెట్టి ఆకులు ఇంకా నారలతో ఆ కుండల్ని చుట్టి భూమిలో పాతిపెట్టేవారు. అంటే ఖననం చేసేవారన్నమాట. అలా పాతిపెట్టిన శవాల్ని ఏ జంతువు పీక్క తినకుండా వాటి చుట్టూ పెద్ద పెద్ద బండరాళ్లను గోడలుగా నిలబెట్టి వాటిపై కప్పులాగా ఉండేందుకు ఇంకొన్ని బండరాళ్లను ఉంచేవారట. వీటిని మన పురావస్తు శాస్త్రవేత్తలు రాక్షస గుళ్ళు అని, పాండవ గుళ్ళు అని పిలుస్తున్నారు. పురావస్తు శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ గుళ్ళు ఎక్కడైతే బయటపడ్డాయో అక్కడే నాటి ఆది మానవులు నివసించారని, ఆ గుళ్ళే అందుకు సాక్ష్యాలని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ కాలంలో చనిపోయిన వారిని సమాధి చేసి నిర్మించిన పెద్ద పెద్ద ప్రాకారాలనే నేడు రాక్షస గుళ్ళు అంటున్నాము. అలాంటి రాక్షస గుళ్ళు శ్రీకాకుళం, విజయనగరం ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. రాయలసీమలో బయటపడిన ఈ సమాధులన్నీ పాండవ గుళ్ళు అని అక్కడి వారు పిలుస్తుంటారు. కర్నూలు జిల్లా శంకరావరంలో గొర్రె ఆకారంలో, నల్గొండ జిల్లా ఏలేశ్వరంలో శంకు ఆకారంలో విశేష నిర్మాణాలు బయటపడ్డాయి. పెద్ద పెద్ద బండరాలతో నిర్మించిన ఈ సమాధులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య కాలము నాటి వాటివిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సమాధుల్లో చనిపోయిన వారి అస్థికలు కానీ, మృతదేహాలు కానీ ఉంచి వారికి సంబంధించిన వస్తువులను కూడా మృతదేహంతో పాటే పూడ్చడం నాడు ఆచారంగా ఉండేది. ఈ సమాధుల్లో బంగారు ఆభరణాలు, వేణువులు, ఇతర వస్తు సముదాయాలు ఉన్నట్టుగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చనిపోయిన వారితో పాటు వారు ఉపయోగించిన వస్తువులు పూడ్చిపెట్టినట్లయితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, అలా చేస్తే వారు మళ్ళీ వారి కుటుంబాలలో ఎవరో ఒకరు జన్మించే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఆనాటి మానవులు విశ్వసించి అలా చేసేవారు. కొంతమంది అయితే ఆ సమాధుల దగ్గర చనిపోయిన వారి జ్ఞాపకార్థకంగా కొన్ని శిలాస్తంభాలను ఏర్పాటు చేసేవారు. పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో నాగార్జునకొండ దగ్గర నాటి ఇక్ష్వాకుల కాలం నాటి ఛాయాస్తంభాలు బయటపడ్డాయి. ఈ సమాధుల్లోనూ రకాలు ఉన్నాయి. అవి డాల్మెన్లు, సిస్తులు. ఈ 2 రకాల సమాధులు తెలుగు నేల మీద వేల సంఖ్యలో ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ 2 రకాల సమాధులకు పై కప్పు, బండలకు రంధ్రములు ఏర్పరిచి ఉన్నాయి. ఈ రంధ్రాల ద్వారా ప్రేతాత్మ సమాధి నుండి బయటికి వచ్చి సంచరించి తిరిగి సమాధిలోకి పోతుందని ఆనాటి ప్రజల విశ్వాసం. రాతి పలకలతో పెట్టవలే నిర్మించి పైన మూత వలె పెద్ద రాతి పలకను ఉంచి లోహయుగం నాటి సమాధులను డాల్మెన్లు అంటారు. రాతి పలకకు ఒకవైపు పెద్ద రంధ్రం ఏర్పాటు చేస్తారు. ఈ రాతి పెట్టెను భూమి ఉపరి భాగంలో ఉంచి శవంతో పాటు మృతుడు వాడిన వస్తువులను అందులో ఉంచి పైన రాతి పలకలను ఉంచేవారు. పెద్ద గొయ్యి తీసి రాతి పలకలతో సిద్ధపరిచిన పెట్టెను శవంతో పాటు భూస్థాపితం చేసి చుట్టూ వృత్తాకారంలో పెద్ద పెద్ద రాతి గుండ్లను పేర్చి సురక్షితమునర్చిన సమాధులను శిస్తులు అని అంటారు. శిస్తు సమాధి ప్రాంతాలు మట్టపల్లి, తిప్పర్తి, నల్గొండ, ఏలేశ్వరం, వలిగొండ, మౌలాలి, రాయగిరి, తుమ్మలగూడెం, పొడిచెడు, సింగాపురం, దేవరుప్పల, నడింపల్లి, కదంబాపూరు, పెద్ద మారూరు రాక్షసగుళ్ళు మన తెలుగు రాష్ట్రాలలోనే వేల కొలది ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రాక్షసగుళ్ళలో కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్నట్టుగా వారు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like and subscribe Eagle Andhra.